మీ అభిని స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే మాత్రం మనం ఏమంటారు బ్లాక్ షూట్స్ ఆడిపోతున్నాం. సో ఈ క్యారెక్టర్ మనదే చూసారు కదా. సో యాక్చువల్లీ బ్లాక్ షూట్స్ అంటే ఏంటో చూపిస్తాను. సో యాక్చువల్లీ రోబ్లాక్స్ అన్నది నేను ఆడుతూ ఉంటాను చూడండి. రోబ్లాక్స్లో ఇది ఒక గేమ్, చాలా పాపులర్ గేమ్. యాక్చువల్లీ నేనైతే చాలాసార్లు ఆడతాను. సో నేనైతే ఒక బాస్ని 1 or 2 times డిఫీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో వాడు చాలా ఈజీ బాస్, వాడి పేరు బాబీ. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇక్కడ బాబీ అని టాస్క్ వచ్చిందా. సో దీని మీద నొక్కుతాను. నా లెవెల్ చూసారు కదా 78. అది రావడానికి చాలాసేపు పడుద్ది. ఎవరైనా స్టార్టింగ్ స్టార్ట్ చేశారనుకోండి. ఇదేమో లైట్ ఫ్రూట్, ఇది చాలా బెస్ట్ ఫ్రూట్ ఫుల్ అవేకెన్ చేస్తే. ఐ మీన్ ఫుల్ అవేకెన్ అంటే ఇగోండి ఇక్కడ పవర్స్ ఉన్నాయి చూడండి. అవన్నీ ఫుల్గా వచ్చాయి అనుకోండి, అప్పుడు మనకి మంచి, అప్పుడు ఇది C1, దీన్ని C1 అంటే దీన్ని వాడితే బాలే వస్తుంది. దీంట్లో ఎక్కువగా వాడితే సో ఫైట్ చేస్తాను. నేనైతే కాన్సన్ట్రేటెడ్గా ఉంటున్నాను, సైలెంట్గా అయిపోతున్నాను కొంతసేపు. నేనైతే చనిపోతాను. వీడు బాగా భలే ఆడుతాడు. చాలా డేస్ నేను ఇంత 78 అన్నా వీడు చాలా అంత షార్ట్లు ఇచ్చాడు. ఒరే నన్ను వేసేసేలా. ఇంకో 2 lives కావాలి. నేను చంపడం చాలా కష్టమే. నా నూల్స్ అని అంటారు. యాక్చువల్లీ నా లైట్ ఫ్రూట్ నేను ఫుల్గా అవేకెన్ చేసుకోవాలి. ఇలాంటి ఎక్కువ పవర్స్ రావాలి. ఇక్కడ మాస్టరీ 40 అని ఉంటుంది. సో ఇప్పుడు నా మాస్టరీ మీ సైడ్కి నేను నొక్కుతున్నాను కదా. యాక్చువల్లీ దాని పక్కన మాస్టరీ 34 అని ఉంటుంది చూడండి, లైట్ అని రాసి కింద. దానిపైన మాస్టరీ 34 ఇచ్చేయండి. యాక్చువల్లీ అదైతే నాది, నా మాస్టరీ 34. నేనైతే ఏమంటారు నా మాస్టరీ 40కి రీచ్ అయింది అనుకోండి, నేను కొత్త అబిలిటీ అన్లాక్ చేయొచ్చు. కానీ బాబీని చంపితే కానీ ఈ బాబీని 1-2 సార్లు చేసి మనీ కూడా కలెక్ట్ చేసుకున్నాం. కొంచెం మనీ అంటే ఎలా కలెక్ట్ చేసుకుంటే ఇక్కడ టెస్ట్స్ ఉంటాయి, అలాగా రకాలు ఉంటాయి. డైమండ్ చెస్ట్ అంటే ఏమంటుందంటే చెప్తానండి. డైమండ్ చెస్ట్ అంటే దాంట్లో 2000 ఉంటుంది, 2000 ఉంటుంది అనుకో. నార్మల్ గోల్డ్ చెస్ట్లో అయితే దానికన్నా చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేసుకుంటే 1000 ఉండదు, కానీ 892 అని చూపిస్తుంది మనకి. 1000 యాక్చువల్లీ 892 అని చూపిస్తుంది. చూసారా ఎంత లెస్ హెల్ప్ తీసింది. అరే నేను మిషన్ తీసుకోకుండా వాడిని వేసాను, అదే ప్రాబ్లం అయింది. మిషన్ తీసుకోలేదు నేను. అరే నేను మిషన్ తీసుకోలే, నాకు డబ్బులు తగ్గిపోతాయి. మిషన్ తీసుకోకుండా డిఫీట్ బాబీ. ఓకే సారీ తీసుకున్నాను. అది నాకు డౌట్ ఇస్తే ఏదో అనుకున్నాను. సో ఇంకొకసారి బాబీని డిఫీట్ చేసే ముందు బ్రూట్స్ని చంపుదాం. ఇక్కడ బ్రూట్స్ అని వస్తుంది కదా. సో వీళ్ళు చంపేద్దాం. ఫస్ట్ వెళ్ళిపోదాం కన్ఫర్మ్ గడిజను. సో వీళ్ళని 8 members. ఫస్ట్ మీకు డైమండ్ చెస్ట్ అవన్నీ అక్కడ ఉంటే చూపిస్తాను. సో యాక్చువల్లీ ఇక్కడ డైమండ్ చెస్ట్ ఇవ్వండి, ఇదే డైమండ్ చెస్ట్ ఇవ్వండి. ఐరన్ 2031 అని పైన ఉంది చూడండి, అదే. సో అన్ని మనీ వచ్చాయని. సెకండ్ గోల్డ్ చెస్ట్ కావాలంటే ఇక్కడ ఉంటుంది. ఒకటే అని కాదు, బోల్డ్ ఉంటాయి. ఇవ్వండి ఎక్కడ ఒకటి ఉంది చూసారా స్ట్రైట్గా. ఇది ఎక్కడనంటే దీన్ని పైరట్ విలేజ్ అంటారు. ఇదేమో ఈ ప్లేస్ సరిగ్గా తెలియదు నాకు. ఇది పైరట్ విలేజ్ అంటే ఏమంటారు మిడిల్ టౌన్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే, ఐ మీన్ మీరు స్టార్టింగ్లో పైరట్ స్టార్టర్లో స్పాన్ అవుతారు. పైరట్ స్టార్టర్లో స్పాన్ అయిన తర్వాత మీరు 90 degrees వెళ్ళాలి. ఫస్ట్ మిడిల్ టౌన్ అని టౌన్ ఉంటుంది, 2 ఉంటాయి. దాంట్లో కరెక్ట్ మధ్యలో ఒకటి ఉంటుంది, దాంట్లో స్వాట్ డీలర్ గట్రా మధ్యలో ఉంటాడు. సో అది లెక్కేసుకొని చూసుకోండి. సో ఆ మధ్యలో నుంచి ఇప్పుడు మనం రైట్ తీసుకుంటే ఈ పైరట్ విలేజ్కి వచ్చేస్తాం. సో ఎలాగంటే రైట్ యాంగిల్ లాగా 90 degrees లాగా ఉంటుంది. అంటే మన మ్యాథ్స్లో 90 degrees అలాగ వస్తుంది కదా, అలాగే. సో వెళ్ళిపోదాం. సో వీళ్ళు నెయ్యాలని చెప్పారు 3000. సో నేచర్ ఈజీ. వీళ్ళు చాలా
మన హెల్త్ అంటే వీళ్ళు చాలా కష్టం. లైట్ ఫ్రూట్తో ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు. బ్రూట్స్ లాంటి వాళ్ళు ఇంకా ఈజీ. అండ్ బాబీనే ఒకసారి బాబీ అని చూస్తాను ఆగండి గైస్. బాబీ ఎట్లాడంటే బాబీకి ఎందుకు తీసుకోలేదంటే బాబీ స్పానింగ్ ఎక్కువసేపు పట్టిద్ది. ఆ టైంలో మీకు బోర్ పడుద్ది కదా. సో బాబీ తీసుకోలేదు. మళ్ళీ బాబీ లెవెల్ అయితే ఈరోజు డాడీ అది 8 ఇంకోటి మనుషులు నెయ్యాలి. చూసారా సైడ్కి క్వశ్చన్ ఉండి డిఫీట్ 8 బ్రూట్స్ అని ఉంది కదా, అక్కడ 2 అయిపోయాయని చూపిస్తుంది. అలాగే 8 మెంబర్స్ 8 అంటే 9 9లో కావాలో 8 అంటారు. స్ట్రాంగ్ ఉన్నది అంత సీన్ లేదండి. బ్రూట్స్ 45 నేను లెవెల్ 80 అంటే వాళ్ళకి డబల్ కాదేమో, డబల్ కంటే 90 కదా. ఈజీగా నార్మల్ పీపుల్ కన్నా 60 లెవెల్ 60 అయితే ఇది ఉన్నారు. వీళ్ళని చంపడానికి చాలాసేపు పట్టింది. ఇంకా ముగ్గురిని చంపాలి అంటే ఇంకెంతసేపు పట్టిద్ది ఆలోచించ. ఎక్కువసేపే కదా మరి ఏం చేస్తాం దానికి. ఏం సరిగ్గా రావట్లేదు. ఏం కరెక్ట్ చేస్తుంది. ఇంకిద్దరిని వేసేస్తే మనమైతే 56లో ఉంది. బెటర్ ఏమో.